హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్ పొపిషన్ ప్లాంట్స్ అక్సా మై ఛానల్. ఇదిగోండి, ఒక మెజర్మెంట్ గ్లాస్తో చింత గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత పొట్టుపప్పు పావు కేజీ, ఆ తర్వాత ముడి బియ్యం ఒక పావు కేజీ వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నైట్ అంతా ఉంచేసి పొద్దున్నే మనం మిక్సీ పట్టుకోవాలి. చింతగింజలు చిన్నప్పటి నుంచి నాకు తినే అలవాటు. చింతగింజలు వచ్చినప్పుడు చింతపండు కొత్తగాను ఎండాకాలం ఆ చింతగింజలు పడేయకుండా మనం కట్టెల పొయ్యిలో అన్నం వండుకుంటాం కదా, ఆ వంట అయిపోయిన తర్వాత ఆ సెగకి చింతగింజలు వేసేసి తెల్లారి మనం తీసి బూడిదంతా కడిగి మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని ఎండలో పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా చింతగింజలు నోట్లో వేసుకుంటే వగరుగా అలా ఉంటుంది. చింతగింజలు 1-2 నేను తినేదాన్ని. ఇలా చింతగింజలు అలా అలవాటు నాకు చిన్నప్పటి నుంచి. ఇదిగోండి, చింతగింజలు కూడా చిన్న జార్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ మినప్పిండి బియ్యపిండి అయితే పెద్ద జార్లో వేసుకున్నాను. ఇదిగోండి, చింతగింజల పౌడర్ మిక్సీ వేసుకున్నది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, చింతగింజలది అది పక్కన పెట్టేసుకొని అలా పిండి కలుపుకొని, నేను మెంతులైతే పొట్టు గుండ్లైతే నేను వాడను. మనం చిన్నప్పుడు మన పొలాల్లో మినపప్పు, మినుములు, పెసలు, ఒరగెలు, కందులు ఇవన్నీ పండి వచ్చేవి. మన బయట అయితే ఏమీ కొనేవాళ్ళం కాదు. అదే అలవాటు ఇప్పుడు కూడా నాకు. ఇదిగోండి, దోశ వేస్తున్నాను. ఎంత చక్కగానో వస్తుంది. ఇది పలచగాను వస్తుంది. కాకపోతే నల్లగా అయితే నేను దోశని కాల్చను, కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుందని. కొంతమంది కొద్దిగా కళ్ళీగా బాగా స్పైసీగా ఉండేటట్టు కాలుస్తారు, గట్టిగా ఉండేలా. నేనైతే అలా కాల్చను, మామూలుగా వేస్తాను. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకోవాలి దోశ. ఇందులో శనగిత్తనాల పచ్చడి చేశాను. అది నేనైతే తాలింపేయను, ఎందుకంటే మనకు దోశల్లో ఆయిల్ అయితే వేస్తాం కదా, అందుకోసం శనగిత్తనాల్లో కూడా ఆయిల్ ఉంటుంది. అందుకోసం ఒక దాంట్లో ఆయిల్ లేకుండా చేసుకుందామని ఇలా రెడీ చేసుకుంటాను నేను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇదిగోండి, ఇలా చేసుకుంటా. ఎంత చక్కగాను చింతగింజల వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా మీకు? చింతగింజలు తింటే కాళ్ళల్లో గుజ్జు, మోకాళ్ళ నొప్పులు. మనం పూర్వకాలంలో చెప్పులు లేకుండా ఎంత దూరమైన నడిచి పొలం పనులు చేసుకునేవాళ్ళు. అంత దూరమైన ఇళ్ళు వచ్చేవాళ్ళు. కాళ్ళ నొప్పులు అయితే ఉండేవి కావు. ఎందుకని అంటే ఈ చింతగింజలు ఇలాంటివి తింటారు కాబట్టి, ఆయిల్ తక్కువగా తింటారు కాబట్టి. అందుకోసమని వాళ్ళకి ఆయాసం ఉండదు, కాళ్ళ నొప్పులు ఉండవు. ఇదిగోండి, శనగిత్తనాల పచ్చడి అయితే నేను తాలింపు వేయలేదని చెప్పాను కదా. కొద్దిగా కారపొడి వేసుకొని ఈరోజు నాది టిఫిను ఇది. అంటే నేను ఎక్కువ జొన్న సంగటి, రాగి సంగటి చేసుకుంటాను. ఒకరోజు వరిగి అన్నం, వారంలో మార్చి కొన్ని ఇలా తీసుకుంటూ ఉంటాను. నాకు 52 సంవత్సరాలు అయినా ఇప్పుడు కూడా షుగరు, బీపీ అంటూ లేదు. ఇదిగోండి, శనగిత్తనాలు నేను కేజీ తెచ్చుకొని వేయించుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా